వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్, వీటీవీ పాయింట్ బ్లాంక్ కార్యక్రమానికి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పల్నాడు జిల్లాలో చూసాము. పోలీసులు విపరీతమైన ఆంక్షలు విధించారు. అయినా కూడా ఆ పర్యటన సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. మరి పోలీసులు ఆంక్షలు విధించడాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయటాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ విషయాల మీద మనతో విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఆ పర్యటన గురించి అసలు ఎలా చూడాలంటారు? సముద్రం కెరటాలు నిరంతరం వస్తూ ఉంటాయి. అలాగే ప్రజా వెల్లువ, ప్రజా ఆకర్షణ, ప్రజల యొక్క రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ తో ప్రజా నాయకుల్ని రిసీవ్ చేసుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఒక నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియని ఎప్పుడైతే నిరోధిద్దామని వ్యవస్థల త్రూగా ప్రయత్నిస్తే, మా శ్రీశ్రీ గారు చెప్పినట్టు ప్రయత్నిస్తే పోయేది ఏముందన్న, ఆఖరికి పోయేది ఏంటంటే ఏమైందంటే నిన్న పోలీస్ వ్యవస్థతో నియంత్రించే ఒక మెజరబుల్ ఫెయిల్యూరే చూసింది. ఎందుకంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే జనాల్ని నియంత్రించడానికి ఒక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకుని అవుట్కమ్ దగ్గర 50 మంది ఎస్ఐల్ని, 25 మంది సిఏల్ని, 10 మంది అడిషనల్ ఎస్పైల్ని, 5గురిని, అలా మొత్తం 1300 మంది పైచిలకు పోలీసుల్ని డిప్లాయ్ చేసిన, 25 పైచిలకు చెక్ పోస్టులు పెట్టి నియంత్రించడం వల్ల ప్రజా వెల్లువని వాళ్ళు నియంత్రించలేనప్పుడు ఏమవుతుందంటే స్వచ్ఛందంగా తరలి వచ్చే ప్రజలు అన్నది ఎప్పుడైతే గ్రహించగలుగుతారో, ఈ ప్రజాస్వామ్యంగా తరలి వచ్చే ప్రజల్ని ఎవరు ఏం చేయలేరు. ప్రధానికి పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి గారు సినిమా యాక్టర్లు వస్తే బయటకు రావడం చూసాం. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ముగ్గురికే రేరెస్ట్ ఫినామినల్ గా చెప్పొచ్చు. ఒకడు మహానుభావుడు రామారావు గారు, రెండోడు మహానీయుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు, మూడో మహనీయుడు ఎవరంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ లివింగ్ లెజెండ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యంలో ఒక హీరోని వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుని ఒక ప్రతిష్ఠిస్తారు. వాళ్ళనే ప్రజానాయకులు. ప్రజానాయకుడికి ప్రజల యొక్క ఆకర్షణ అన్నది సర్వసాధారణమైన ప్రక్రియ. ఆ ప్రక్రియను ఎప్పుడైతే మనం బ్రేక్ చేద్దాం, లేదా ఇలా నిరోధిద్దాం, ఇలా నిలువరిద్దాం అని ప్రయత్నిస్తే ప్రయత్నమే మిగులు. ప్రయత్నానికి సత్ఫలితాలు ఉండవు. ఎందుకంటే అతన్ని కంటిన్యూస్ గా మిర్చి యార్డ్లోను, తర్వాత గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు, తెనాలి వెళ్ళినప్పుడు ఇవన్నీ ప్రొటెక్షన్ ఆఫ్ పోలీస్ ఇవ్వకుండా చేస్తే సాధారణంగా రోప్ పార్టీలు పెట్టి నియంత్రించాలి అలాంటి సమూహాలను వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ. దాని బదులు వెళ్లకుండా నియంత్రిద్దాం అన్నదానికి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండట్లేదు. ఇది గమనించుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే సార్, ఎప్పుడైతే ఈ ప్రజానాయకుడు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక తండ్రికి పిల్లలకి ఉన్న వాత్సల్యం బంధం ఉంటుంది. ఇది చాలా మంది గ్రహించట్లేదు. సో అందుకనే ప్రజానాయకులు అనేవి రేరెస్ట్ గా కొంతమందికి ఐడెంటిఫికేషన్ ఉంటుంది. 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయిపోయినా, లేదంటే ఇప్పుడు కూడా 124 స్థానాలతో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిన చంద్రబాబు గారిని ప్రజానాయకుడు అనలేము. ప్రజల కోసం నాయకత్వం వహిస్తున్నాడు. ప్రజానాయకుడు అంటే ప్రజలు ఆయన నాయకుడి కింద ఆవిష్కరిస్తారు. రాజశేఖర రెడ్డి గారి ప్రస్థానం ఓ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ఆయన పిసిసి అధ్యక్షుడు చేశాడు, నిరంతరం ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను గెలుచుకుంటూనే వచ్చాడు. కానీ పాదయాత్ర చేసిన తర్వాతే ఆయన్ని ప్రజల్లో ప్రజా నాయకుడి కింద ఆవిష్కరించి ముఖ్యమంత్రి పీఠానికి కట్టబెట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సేమ్ టు సేమ్. అది రామారావు గారికి కూడా సేమ్. ఇది చాలా మంది గ్రహించక ఆయన స్థాయితో ఇంకో స్థాయి కంపేర్ చేయడం ఉన్నది. తర్వాత 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఎలా స్థిరమో, ఒక దశాబ్దం కంప్లీట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కూడా 40% స్థిరం ఓటు బ్యాంక్. ఇది చాలా మంది గ్రహించకుండా 11 స్థానాలకే పరిమితం అయ్యాడు అన్నది చాలా అవహేళనగా మాట్లాడుతారు. అవహేళనతో మాట్లాడిన దానికి ఒరిజినల్ ప్రజాస్పందన, ప్రతిస్పందన ఇది ఎప్పుడైతే మీరు క్యాల్కులేట్ చేయలేకపోతారో దాని కాన్సిక్వెన్సెస్, రిప్లికేషన్స్ ఈ విధంగా ఉంటాయి. దానికి తోడు వ్యవస్థలు మన చేతిలో తపేలా మీడియాలో ఉన్నాయి కాబట్టి మనం వాద్యం ఎలా కావాలంటే అలా వాయించొచ్చు అన్న భ్రమల్లో ఉన్నప్పుడు నిన్న గౌరవ కేబినెట్ మంత్రిగా ఉన్న రామానాయుడు గారు మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. గౌరవ ఎస్పీ గారు చాలా కేటగోరికల్ గా కాన్వాయ్ కాని 001 వెహికల్ అతన్ని ఢీకొట్టిన కారణంగా అతను మరణించాడు అన్నది, అది ఎవరికి ఆపాదించి మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి. రెండోది, ఒక సఫకేషన్ గురై అతను ప్రాణం కోల్పోయాడు. ఆ షాప్ దగ్గర కూర్చుని వాళ్ళ ఫ్రెండ్స్ ఆటోలో తరలించిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎట్లా ఉందంటే, భూ తెల్లారక మునుపు ముందు రోజు రాత్రి చూడండి, మన నానమ్మ తాతమ్మ కథలు చెప్పి మన పరుగో పెడతారు చూడండి, అలాగా ఒక నెగిటివ్ నెరేషన్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లిపోతుంది. నెక్స్ట్ డే మన దౌర్భాగ్యానికి ఏంటంటే సాక్షి ఛానల్ తప్ప ఇంకోటి లేనప్పుడు వైఎస్ఆర్సీపీకి అవి ప్రసారాలు జరగనప్పుడు చెత్తా చెదారం విని ప్రజలు ప్రభావితం అయిన దగ్గర జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంతసేపు ఒక నెగిటివ్ క్యారెక్టర్ కింద పిక్చరైజేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఆఖరికి సినిమాలు ఎలా ఉంటాయంటే, కొన్ని సినిమాల్లో చూడండి హీరో క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ తో ఉండి ఫైనల్ గా కంక్లూజన్ రిమార్క్స్ క్లైమాక్స్ లో చూడండి హీరో కింద ఆవిష్కరించబడతాడు. అలా ఈ 29 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియకు 2 మైనస్లు కలిపితే ప్లస్ అవుతుంది సాధారణంగా. అలా టూ మచ్ ఆఫ్ నెగిటివిటీని ఛానలైజేషన్ చేస్తే అది ప్లస్ అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతున్న బేసిక్ అవగాహన మర్చిపోయి 124 స్థానాలు గెలిచిన ఆత్మను ఆపుకోలేక చేస్తున్న ఒక జుజుబీ రాజకీయం కింద దీన్ని నిజంగా చూస్తే చిన్నపిల్లల రాజకీయం ఉంటాం మేము. ఎందుకంటే అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఇలాంటి పనికిమాల రాజకీయం చేస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే
ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఇలాంటి వాటిల్లో ఈ ఫోకస్ మోర్ ఆన్ ఇట్. ఇక్కడ మీకు అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్ కి డీవియేషన్స్ క్రియేట్ చేస్తూ, ఉదాహరణకి పొదిల్లో వచ్చిన 15,000 మందిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద అభివర్ణిస్తూ ఒక మోక సమూహాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో సత్యనపల్లిలో ఉన్న ప్రజల్ని పొదిల నుంచి తీసుకురావాల్సిన దౌర్భాగ్యం ఎవరికి లేదు. ఇది ఎందుకంటే ప్రపంచ చరిత్రలో నేనైతే దేశ చరిత్రలో చెప్తాను, ప్రపంచ చరిత్ర మనకెందుకు, కానీ దేశంలో ఒక ప్రజానాయకుడికి, ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకుడికి స్వచ్ఛందంగా ఈ విధంగా తరలి రావడం చాలా బాధాకరం. తర్వాత మనకి గురువు గారు బాగా చెప్పారు, తుఫాను హెచ్చరికలు మనకి ఎలా ఉంటాయి, అల్పపీడనం అనే ఒక ఇండికేషన్, తర్వాత అది బలపడింది, ఉధృతమైంది, తర్వాత వర్షాలు పడ్డాయి అన్నట్టు. ఇవాళ సంవత్సరంలోనే ఒక బడబాగిని నేను నిజంగా చెప్పాలంటే సత్తెనపల్లి దాని గురించి నేను అగ్రెసివ్ నోట్ లో చెప్తూ కూడా నాకు ఒక ఎక్కడో దగ్గర సబ్ కాన్షియస్ మైండ్ లో చిన్నది తిరుగుతుంది. ఏమనంటే దానికాక మనం అమ్మఒడి ఇచ్చారు కదా, ఎంత కాదన్నా ఒక కన్సల్టేషన్ అమౌంట్ కదా, అట్లీస్ట్ అగ్రిగేట్ 10లో 4, 5, 6, 7 వచ్చిన మిగిలిన 3 వస్తారేమో కానీ ఇలా ఎంతమంది అన్న దగ్గర 10కి 10 మార్కులు వచ్చినట్టు 10 మంది బయటకు వచ్చారు. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే, నేను దీన్ని బంగారు బాతుగుడ్డు కథతో చెప్పు అండ్ దురాశ దుఃఖాన్ని వేసేయటం అన్నదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్రజలు ఇవాళ ఈ విధంగా ఎందుకు వస్తున్నారన్న దానికి ఎవరైనా నిజంగా అంతర్మదనం చేసుకుని ఆలోచించగలిగితే కృతజ్ఞతా భావం చాటుకోవలసిన దగ్గర. ఎందుకంటే మన తండ్రి చూడండి, చిన్నప్పుడు మనకి రే వేణీలు రా, చేపెట్టకు చేయి కాలుతుంది, రే గాజు బెంకులు చూసుకున్నాడు రా, గుచ్చుకుంటాయి, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకు అర్థం కాదు. అట్లా ఈ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఇదేంటిది పాలిచ్చా అవును అనుకుని దున్నపోతను కట్టుకున్నారు అని మాట్లాడాడు. అలా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఆ మాట మాట్లాడకుండా 2 చేతులు జోడించి చిరుమందహాసంతో ప్రజల దగ్గరికి, కష్టాలు ఉన్న ప్రతి ప్రజల దగ్గరికి పరిగెడుతున్నాడు. ఇది వాళ్ళకి ఎలా ఉందంటే లోపల అంతరాత్మ దహించేస్తుంది వాళ్ళకి. ఇదేంటిది, ఈయన మనం ఎంత అన్యాయం చేసాం, 11 సీట్లకే పరిమితం చేసాం, ఈయనకి గెలిపించలేదు, అయినా మన దగ్గరికి వచ్చి పైన దేవుడు ఉన్నాడు, రాబోయే రోజుల్లో మంచి చేస్తాడు, మంచి జరుగుతుంది అన్న సందేశాత్మకంగా మనిషి ప్రవర్తన చూసి వాళ్ళ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్లో వాళ్ళు దహించుకుంటారు, పశ్చాత్తాపంతో వస్తారు అతని దగ్గర. ఎందుకంటే కృతజ్ఞతా భావం అంటే నవరత్నాల పథకాలు 100% దగ్గర 98% సక్సెస్ చేసినోడు చెప్తూనే ఉన్నాడు. మీరు దురాశకి అంటే బంగారు బాతు కూడా చూడండి, రోజుకో గుడ్డు పెడితే నచ్చట్లే, ఒకేసారి కోసేసి దాన్ని తినేస్తే ఏదో ఉండిపోతే దాంట్లో బోల్డ్ గుడ్లు ఉన్నాయి అనుకున్న భ్రమల్లో ఎలా కోసేశారో ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వాన్ని అలా ఫేక్ కోసేశారు. తెలుసుకున్నది ఏమైందంటే, బాతుకు కోసిన తర్వాత లోపల ఒకటే గుడ్డు రోజు కూడా తయారు చేస్తుంది అన్న విషయం మర్చిపోయారు. అట్లా 3,000 4,000 చేస్తారు. అంతేకాని చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2,000 పెంచింది, 5 సంవత్సరాలు నిరంతరం 250 ఎక్స్ట్రా వేసుకుంటూ అలా 3,000 చేసింది వాళ్ళకి స్లోగా అర్థం. అలాగే అమ్మఒడి చెప్పిన మాటకి కట్టుబడి ఇంట్లో ఉన్న తల్లికి ఇస్తానన్నాను కానీ పిల్లలందరికీ ఎవరో భారతం మీద పొరపాటు మాట్లాడొచ్చేమో కానీ యాక్చువల్ గా మేనిఫెస్టోలో క్రిస్టల్ క్లియర్ గా పెట్టాడు, చదువుకునే పిల్లల కోసం తల్లికి ఒక ఊత సాయం చేయడానికి అమ్మఒడి అన్నారు. ఇవన్నీ ప్రజలకి కొట్టొచ్చినట్టు కనబడుతూ మాకు దురాశ దుఃఖానికి ఏంటంటే, ఈయన మా సేట చెప్పాడు ఏది పెన్షన్ 4,000 చేస్తాడు, నెక్స్ట్ ఏమో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు అన్నది సంవత్సర కాలం పుణ్యకాలం గడిచి తీరా చూస్తే ఇవాళ అమ్మఒడి కూడా బడ్జెట్ ప్రకారం చూసుకుంటే 8,000 కోట్లు అలకేట్ చేసి దగ్గర మనకి 13,130 కోట్లు ఇవ్వాలి. అకౌంట్స్ కూడా ఓన్లీ పోస్ట్ ఆఫీసులకే పరిమితం అకౌంట్లు అనేసరికి పాపం అందరూ క్యూ లైన్ లో ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గర పడిగాపు చేస్తారు. అదే సార్ చెప్తుంది, ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు వెనకడికి ఒక సామెత ఉంటుంది, పిలిచి పిల్లల్ని ఎత్తట వెనకడికి కూడా కులం తక్కువ అన్నాడని. తర్వాత ఏమో అలా కొన్ని సామెతలు ఉంటాయి, అవి పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతున్నాయి వీళ్ళకి. ఏంటంటే తీరు కూర్చుని తారలాడిందని ఇంకో సామెత ఉంటుంది. అలాగా ప్రజలు ఇంటికి తీసుకొచ్చి అరే బాబు నీకు ఎదురా, బాబు నీకు ఎదురా, ఇంటికేమో రేషన్ వచ్చారా బాబు, పట్టిన అన్నం తినరా, పెద్ద అయినా నువ్వు బయట తిరగలేవు, కష్టం, నువ్వు పెన్షన్ కి రాలేవు అని చెప్పి ఇంటికి వచ్చిస్తే అదేంటిది 3 పూట్ల తిని ముంతకు నైవేద్యం పెట్టారు మన వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.